ఒక ముఖ్యమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి వారు కొంతమందికి ఉద్వాసన ఖచ్చితంగా పలకబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేది జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలోనే తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో కొంతమందికి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా మంత్రుల పనితీరుపై ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కొంతమందికి సంబంధించి ఎవరైతే మంత్రి పదవి అధిరోహించారో వారి పనితీరు, వారి వ్యవహార శైలిపై కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారట. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే మంత్రులుగా ఉన్నటువంటి వారిలో కొంతమందికి ర్యాంకింగ్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. ఎవరైతే బాగా పనిచేసినటువంటి వారు ఉన్నారో వారికి 1, 2, 3, 4 ఇట్లా 10 మందిని సెలెక్ట్ చేసినట్లు మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో ఒక ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి అనే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా 3 పార్టీలను కలుపుకుని పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా జరుగుతున్న పరిణామాలను మనం బేరీజ్ వేసుకుంటే పరిశీలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరికొద్ది రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశాలైతే స్పష్టంగా ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మాకు అందినటువంటి సమాచారం ప్రకారం 10 మంది జాబితా అయితే బయటికి లీక్ అయింది. దానికి సంబంధించి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇది కేవలం ఒక ప్రచారం మాత్రమే. ఎవరెవరు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు, సెకండ్ ర్యాంక్, థర్డ్ అనేది ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. దీనికి సంబంధించి వాస్తవమా అవాస్తవమా అనేది పక్కన పెడితే గనక రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ బాగా నడుస్తుంది. ముఖ్యంగా ఒక 10 మందిని సెలెక్ట్ చేసినట్లు అంటే మంత్రులుగా పనితీరు ఎవరిది బాగుంది అనే దాని మీద హై ఫోకస్ పెట్టినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని దానికి సంబంధించి వారితో మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. ఇదే సమయంలో ఎవరైతే బాగా పని చేయడం లేదో వారిపై కూడా నిఘా పెట్టారట. వారికి ఫస్ట్ వార్నింగ్గా ఇచ్చారట. ఇదే కొనసాగితే త్వరలోనే మీ పదవులు ఊడతాయి అనే వార్నింగ్ చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ జాబితాలో అంటే ఎవరైతే సరిగ్గా పని చేయట్లేదు అనే ఒక లిస్టు కూడా ప్రాంతాల వారీగా బయటకు వచ్చింది. రాయలసీమ నుంచి 1 లేదా 2, గోదావరి జిల్లాల నుంచి 2, ఉత్తరాంధ్ర నుంచి 3, దాదాపుగా ఈ జాబితా దీని ప్రకారం మరి మనకు వార్నింగ్ ఇచ్చినట్లు మీ యొక్క వ్యవహార శైలి పద్ధతి మార్చుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే ఉద్వాసన తప్పదు అనేది చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ఆ 10 మంది ఎవరు, బాగా పనిచేసినటువంటి మంత్రులు ఎవరు, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటి, వారెవరు అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. ఒక చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. దానికి సంబంధించి మొట్టమొదటిగా ఈ యొక్క క్యాబినెట్ మంత్రుల్లో ఫస్ట్ ప్లేస్లో నిమ్మల రామానాయుడు, సెకండ్ ప్లేస్లో నాదెండ్ల మనోహర్, థర్డ్ ప్లేస్ పయ్యావుల కేశవ్, ఫోర్త్ ప్లేస్ నారా లోకేష్, ఫిఫ్త్ ప్లేస్ కొల్లు రవీంద్ర, సిక్స్త్ ప్లేస్ టీజీ భరత్, సెవెంత్ ప్లేస్ గొట్టిపాటి రవికుమార్, 8th ప్లేస్ మంత్రి నారాయణ, 9th ప్లేస్ గుమ్మడి సంధ్యారాణి, అలాగే అనగాని సత్యప్రసాద్, సవిత వీరు వరుస క్రమంలో ఉన్నట్లు ఒక సమాచారం. వాస్తవమా కాదా అనేది మేము చెప్పడం లేదు, కానీ కొన్ని వర్గాల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి మాకు అందినటువంటి సమాచారం మాత్రమే చెబుతున్నాం. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో చాలా ఒక భిన్నమైనటువంటి చర్చ నడుస్తుంది. ఏంటి, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఇద్దరూ కూడా వారి యొక్క పనితీరును స్టడీ చేసి తెప్పించుకున్నటువంటి ఫీడ్బ్యాక్, అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు ప్రకారమే వారిపై చర్యలు ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది. మొత్తానికి అధికార వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. త్వరలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు జరుగుతూ వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి ఘటనలు కూడా దానికి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. సో మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామాలు త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయి అనేది పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తుంది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.